హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అనమాట. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం మంచిగా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ చూసారు కదా, మనకి మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. వీటిని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చూసారు కదా, మనకి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. సో ఇక్కడ చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి ఇలా వేరొక బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ 1 కప్పు సూజీ రవ్వని యాడ్ చేస్తున్నానండి. దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది, లేదంటే మాడిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం వేరొక స్టవ్ పైన ఇలా ఒక బౌల్ పెట్టేసుకుందాము. మనం 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కదండి, దానికి మనం ఒక 4 కప్స్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 4 కప్స్ వాటర్ తీసుకొని వాటిని మంచిగా బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, మనకి వాటర్ మంచిగా బాయిల్ అయిపోతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ రవ్వ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలండి. అంటే దీని లోపల గడ్డలు ఇలా కట్టకుండా మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. మనకి ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఇక్కడ చూసారు కదా, మనకి రవ్వ మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మనం కలుపుతూనే కుక్ చేయాలండి దీన్ని. ఇక్కడ చూసారు కదా, మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి. సో ఇదంతా మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను కదండి, దానికి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ షుగర్ అంతా మంచిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇదంతా మనకి దగ్గరగా వచ్చే వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, సిల్కీ టెక్స్చర్లో ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్ అయిన టేస్టీ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.